ఇన్స్టాగ్రామ్ లో చాలా ఆడియన్స్ రీల్స్ తీస్తారు. రీల్స్ తీసేసి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసేస్తారు. బట్ మనకు అక్కడ లైక్స్ అండ్ వ్యూస్ చాలా ఆడియన్స్ కి అయితే కనిపిస్తాయి. ఇంత లైక్స్ వచ్చినాయి, ఇంత వ్యూస్ వచ్చినాయి, సో ఇట్లా కనిపిస్తాయి అనమాట. సో ఇలా కనిపిస్తే కొందరు ఏం చేస్తారంటే, సో గిన్నె లైక్స్ వచ్చినాయి, వీళ్ళకి లైక్ చేయాలన్నా వద్దా అనేది అవాయిడ్ చేస్తారన్నమాట. సో స్కిప్ చేస్తారన్నమాట. సో రీల్ వచ్చిందా, మన రీల్ కింద వచ్చింది అనుకోని స్క్రోల్ చేసేస్తారు అనమాట ఇట్లా. సో అట్లా బాధపడుతున్నారు, చాలా ఆడియన్స్ అయితే బాధపడుతున్నారు. కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో సో దాన్ని కనిపించకుండా మనం సో దాన్ని లాక్ చేసుకోవచ్చు అనమాట. అంటే దాని సెట్టింగ్ లో వెళ్ళి మనం నో పెట్టేస్తే మనకు ఎవరికైతే రీల్ కనిపిస్తుందో వాళ్ళకు లైక్స్ కనిపించాయి అండ్ వ్యూస్ కూడా కనిపించాయి అనమాట. సో భద్రంగా మన రీల్ అయితే చూసేస్తారనమాట. ఇన్స్టాగ్రామ్ గురించి అయితే మాట్లాడుతున్నా. సో ఎవరికైతే తెలియదో ఈ వీడియో మొత్తం చూసేస్తే మీకు తెలుస్తుంది. చిన్నగా ఉంటుంది వీడియో, పక్క మంచిగా ఉంటుంది అనమాట. మామ కంప్లీట్ చూసేయండి. సో ఎందుకోసం అంటే రీల్ అప్లోడ్ చేసిస్తున్నారు. సో మన రీల్ రాగానే లైక్స్ చూపిస్తున్నారు. లైక్ చూడగానే ఏమైతున్నాయంటే, సో వాళ్ళకు కొద్దిగా లైక్స్ తక్కువ వస్తాయి కదా. మనకు లైక్స్ తక్కువ రాగానే ఏమైతున్నాయంటే, సో స్క్రోల్ చేస్తున్నారు అనమాట. స్క్రోల్ చేస్తే ఏమైతున్నాయంటే మన రీల్ కి ఇక చూస్తలేరు అనమాట. సో రీల్ చూడకుంటే మనకి ఏమైతున్నాయంటే, సో మొత్తానికి వ్యూస్ అయితే వస్తాయి అనమాట. సో అట్లా మనకు వ్యూస్ ఎక్కువ రావాలి అండ్ లైక్స్ ఎక్కువ రావాలంటే, సో లవ్ సింబల్స్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం సెట్టింగ్స్ లో వెళ్ళి నో పెట్టేస్తే కంప్లీట్ దానికి సో ఎట్లా వ్యూస్ వస్తే చూసుకోండి అనమాట. సో ఇక్కడ మీకు స్క్రీన్ కాల్ చూపిస్తా, చూసేయండి. అప్పటి వరకు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేసుకోండి అండ్ కంప్లీట్లీ కొత్తగా వచ్చిన వాళ్ళు కామెంట్ అయితే చేసుకున్నారు. గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మీరు ప్లే స్టోర్ లో వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇన్స్టాగ్రామ్ ని అప్డేట్ చేసుకోండి. ఫస్ట్ వన్ అదైతే చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ అనేది ప్లే స్టోర్ లో వెళ్ళి అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళిపోతాను. ఇన్స్టాగ్రామ్ ఎక్కడ ఉంది చూడండి గాయస్ ఇక్కడ, అండ్ ఇక్కడ ఉంది ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళిపోతాను. సో ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ మనకు సో కొన్ని సెట్టింగ్స్ ఐకాన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. మీకు ఇక్కడ యూలో వెళ్ళిపోతే తెలిసిపోతుంది. ఇక్కడ యూలో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ వర్క్ చేయను కాబట్టి 159 పోస్ట్ అయితే ఉన్నాయి అనమాట. 314 ఫాలోవర్స్ అయితే ఉన్నారు అండ్ 74 అయితే నేనైతే ఫాలోయింగ్ ఉన్నాను అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు 3 డాష్ కనిపిస్తుంది. ఈ 3 డాష్ కు సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఆ సెట్టింగ్స్ ఏంటో మీకు చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. స్పైస్ స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ యాక్టివిటీ అండ్ చూడండి యాక్టివిటీ ఫ్రెండ్స్ ట్యాబ్ ఉంది చూడండి, ఇది అనమాట. అండ్ మీకు చూపిస్తాను 1 సెకండ్. అండ్ ఇదేంటి, ఇది రేంది అండ్ ఇది ఏదో టచ్ అవుతుంది బాడీకి. అండ్ ఎక్కడ ఉంది అంటే పై స్క్రోల్ చేస్తాను, ఇక్కడ ఉంది చూడండి గాయస్ ఇక్కడ యాక్టివిటీ ఇన్ ఫ్రెండ్స్ ట్యాబ్ ఉంది అనమాట. దీన్ని మీరు సెలెక్ట్ చేస్తే, ఇలా సెలెక్ట్ చేస్తే సో ఇక్కడ మనకు ఫాలోవర్స్ యూ ఫాలో బ్యాక్ ఉంది అండ్ ఫాలోవర్స్ యూ ఫాలో బ్యాక్ ఉంది. ఇక్కడ నో వన్ ఉంది అనమాట. సో ఇది నో వన్ కి సెలెక్ట్ చేసేసి ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే సింపుల్ వేలో మీరు ఏదైతే రీల్ అప్లోడ్ చేసేస్తారో ఇన్స్టాగ్రామ్ లో, ఆ రీల్ అప్లోడ్ చేసింది సో అన్ని క్రియేటర్స్ కి మన రీల్ అయితే వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పుడు వాళ్ళకి లైక్స్ కనిపించాయి అండ్ వ్యూస్ కూడా కనిపించాయి అనమాట. సో ఎన్ని లైక్స్ వచ్చినాయి కనిపించాయి అండ్ ఎన్ని వ్యూస్ వచ్చినాయి కూడా కనిపించాయి అనమాట. సో అప్పుడు మనకు భద్రంగా మంచిగా మనం రీల్స్ తీసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. మంచి భలే వ్యూస్ అయితే వస్తాయి అండ్ లైక్స్ కూడా వస్తాయి అనమాట. సో ఇది ఒక్క సెట్టింగ్ తో మనం సో చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కొందరికి ఇన్స్టాగ్రామ్ లో వ్యూస్ వస్తలేవు, రీల్ ఎలా అప్లోడ్ చేయాలి, రీల్ ఇలా అప్లోడ్ చేయాలి నాకైతే కామెంట్ చేస్తున్నారు. కాబట్టి జస్ట్ ఒక సెట్టింగ్ తో మీరేం చేస్తారంటే అండ్ మీ రీల్ ని వైరల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకు వైరల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది, బట్ మనం డబ్బులు పెట్టాలి. సో మనం కొద్దిగా ఈ సెట్టింగ్ ని చేంజ్ చేసుకున్నాం అనుకోండి, 100% ఆడియన్స్ కి ఏం కనిపించేది, లైక్స్ కనిపించాయి అండ్ వ్యూస్ కూడా కనిపించాయి అనమాట. చూసేస్తారు. మన రీల్ ఎలా ఉండాలంటే ఖచ్చితంగా కిరాక్ ఉండాలన్నమాట. సో ఉంటేనే మన రీల్ అయితే చూస్తారన్నమాట. సో అప్పుడు మనం సెట్టింగ్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో, యాక్టివిటీ ఇన్ ఫ్రెండ్స్ ట్యాబ్ ఉంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసేస్తే సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత నో వన్ సెలెక్ట్ చేసి సో బ్యాక్ వచ్చేయండి. సింపుల్ మీరు రీల్ అయితే అప్లోడ్ ఇస్తూ ఉండండి. 100% కిరాక్ వ్యూస్ అయితే వస్తాయి అండ్ లైక్స్ కూడా వస్తాయి అనమాట. సో ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి.